మమ్స్ అంటే ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఇక్కడ బిళ్ళలంటారు, గౌస్ బిళ్ళలంటారు, గాలి బిళ్ళలంటారు. ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్కలా పిలుస్తారు. ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. మెయిన్‌గా మన సెలైవరీ గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో, పెరోటిడ్ గ్లాండ్స్, సబ్‌మాండిబులర్ గ్లాండ్స్ వాటికి ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఈ వైరస్‌కి వేరే వేరే గ్రంథులకు కూడా పాకి అక్కడ కూడా ఇబ్బంది పెట్టే పవర్ కానీ, స్ట్రెంత్ కానీ ఉంటది ఈ వైరస్‌కి. మమ్స్ అనేది సేమ్ ప్రీ వ్యాక్సినేషన్ ఎరా, పోస్ట్ వ్యాక్సినేషన్ ఎరా. ముందు వ్యాక్సినేషన్స్ అవన్నీ మనం ప్రొవైడ్ చేయకముందు అప్పుడు మెయిన్‌గా చిన్న పిల్లల్లో 8 సంవత్సరాల లోపల పిల్లల్లో అట్లా వచ్చేది. మేజర్‌గా తీసుకుంటే 15 సంవత్సరాల లోపల పిల్లల్లో అట్లా వచ్చేదనమాట. ఇప్పుడు పోస్ట్ వ్యాక్సినేషన్‌లో ఎవరికైతే వ్యాక్సినేషన్ దొరకలేదో, ఎవరు వ్యాక్సినేషన్స్ అవి తీసుకోలేదో మమ్స్ అన్నది తర్వాత ఏజ్‌లో కూడా వస్తున్నాయన్నమాట. ఈ మమ్స్ కొన్ని సార్లు కొన్ని కేసులు ఎట్లా చూసాము అంటే మమ్స్ వ్యాక్సినేషన్ తీసుకున్నా సరే వచ్చాయి. కాకపోతే వాళ్ళలో కొంచెం సివియారిటీ కొంచెం తక్కువుంది. ఏజ్ గ్రూప్ అన్నది ఈస్ ఆల్ చేంజింగ్. కాకపోతే మెయిన్‌గా లెస్ థాన్ 15 ఇయర్స్ అన్నది కొంచెం ప్రెడామినెంట్ ఏజ్ గ్రూప్ అన్నమాట. మమ్స్ ఒక టైప్ ఆఫ్ రెస్పిరేటరీ వైరల్ ఇన్ఫెక్షన్ లాగా పాకుతుంది. ఒక చోటు నుంచి ఒక చోటికి డ్రాప్‌లెట్ లాగా అట్లాగా. మెయిన్ సింప్టమ్స్ వచ్చేసి ఇనీషియల్‌గా ఫీవర్ ఉంటుంది. ఫీవర్ చాలా హై గ్రేడ్ ఉంటుంది. ఫీవర్‌తో పాటు హెడేక్ ఇట్లాంటివుంటాయి. తర్వాత వాళ్ళేదైనా తింటున్నప్పుడు ఎస్పెషల్లీ కొంచెం పులుపు తగిలినప్పుడు తింటున్నప్పుడల్లా పక్కల నొప్పులు రావడము. ఈ పెరోటిడ్ గ్లాండ్స్ అంటారనమాట. మన సెలైవరీ గ్లాండ్స్. ఈ సెలైవరీ గ్లాండ్స్ లోపల ఈ వైరస్ మల్టిప్లికేషన్ జరగడము, వైరస్ వాపు క్రియేట్ చేయడము ఇది జరుగుతుంది. సో, ఆ సెలైవరీ గ్లాండ్ నుంచి వచ్చే డక్ట్స్ ఉంటాయన్నమాట. ఆ డక్ట్స్ కూడా వాపు ఉంటాయి. సో, మనం ఏదైనా తిన్నప్పుడల్లా ఆ వాపుకి ఎక్కువ నొప్పి రావడం, వామిటింగ్స్ జరగటము. ఇవన్నీ మెయిన్ సింప్టమ్స్ అన్నమాట. నాలుగో రోజు, ఐదో రోజుకొచ్చేసరికి మెల్లిగా ఈ వాపది పెరగడము, మనకి చిన్న బిళ్ళల్లా కనిపించటము, దాన్ని ముట్టుకుంటే టెండర్‌గా, ముట్టుకుంటే వెంటనే నొప్పది ఉండడం, ఇట్లాంటివి జరగొచ్చన్నమాట. మమ్స్ డిసీజ్ బేసికల్లీ ఒక వైరల్ ఇన్ఫెక్షన్ కదా! ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అంటే ఒక మమ్స్ చైల్డ్ నుంచి ఇంకొక చైల్డ్‌కి మమ్స్ బై డ్రాప్‌లెట్ ఇన్ఫెక్షన్ కానీ, తను దగ్గినప్పుడు ఆ సెక్రీషన్స్ ఫర్ సమ్ రీజన్ తను పీల్చడం కానీ, నోటి ద్వారా ఎళ్ళడం కానీ, దీనివల్ల మమ్స్ వ్యాధన్నది పాకుతుందనమాట. ఈ రీసెంట్‌గా ఒక 8 మంత్స్, 9 మంత్స్ బ్యాక్ హైదరాబాద్‌లో మమ్స్ ఔట్ బ్రేక్ అన్నది జరిగింది. సో, మెయిన్‌గా ఏంటంటే ఒక ఒక పిల్లోడొచ్చాడు. వాట్ వి డిడ్ వాస్ తనెక్కడెక్కడ ఆడుకుంటాడు, ప్లే స్కూల్‌కెళ్తాడా, స్కూల్‌కెళ్తాడా, ఏ స్కూలు అని. దాని తర్వాత వి ట్రాక్ డౌన్ ఆ చిల్డ్రన్ అన్నమాట. ఆ పిల్లవాడు ఏదైతే స్కూల్‌కెళ్తున్నాడో ఆ స్కూల్‌లో వి హావ్ సీన్ అదర్ కేసెస్ అన్నమాట. మమ్స్ కేసెస్. సో, మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే ఆహ్, ఇనీషియల్‌గా ఇల్‌నెస్‌లో ఉన్నప్పుడే వాళ్ళు స్ప్రెడ్ చేస్తా ఉంటారు. తనకి ఈ గొంతు నొప్పి లేదు మింగలేకపోవడము, తినలేకపోవడము ఉన్నప్పుడు మాత్రమే హాస్పిటల్ సెట్టింగ్‌కొచ్చారు గదా! సో, ఈలోపే స్ప్రెడ్ అన్నది జరిగిపోయింది అన్నట్టన్నమాట. ఒకటి లక్షణాలు ఫీవర్ రావడము, ఈ పెరోటిడ్ గ్లాండ్స్ అన్నవి పెరగడము. పెరోటిడ్ గ్లాండ్ పెరిగినప్పుడు కొంచెం చెవి ఇట్లా లిఫ్ట్ అవుతదన్నమాట. ఇయర్ లోబ్యూల్ కొంచెం లిఫ్ట్ అవుతది. మోర్ క్లాసిక్ అన్నమాట అది. కొంతమంది పిల్లలకు మనం డీప్‌గా ఎగ్జామిన్ చేస్తే ఎక్కడైతే ఈ పెరోటిడ్ గ్లాండ్స్ ట్యూబస్ వస్తదో అక్కడ రెడ్‌నెస్ అది ఉంటది. బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అంటే ఆ ఎగ్జామినేషన్ ఫర్ ఎ చైల్డ్ ఏజ్ గ్రూప్ చిన్న పిల్లల ఏజ్ గ్రూప్‌లో ఆ పెరోటిడ్ గ్లాండ్ ఎక్కడ ఓపెన్ అవుతది, అక్కడ రెడ్‌నెస్ ఉందా లేదా అని చూడటం కష్టము. సో, ఫస్ట్ ఈస్ ద సీజనల్, సెకండ్ ఈస్ ఏజ్ గ్రూప్, థర్డ్ సింప్టమ్స్, ఫోర్త్ ల్యాబ్ వైస్‌గా మనం చూడాలి అంటే ఒకటి మైక్రోబయాలజికల్ ల్యాబ్‌లో మమ్స్ ఐజీఎం అని ఉంటుంది. అది పంపించొచ్చు. రెండోదొచ్చేసి మన సెలైవరీ గ్లాండ్స్ అన్నీ ఒక ఎంజైమ్‌ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ ఎంజైమ్ ఎమైలేజ్ అని జెప్పి. దాన్ని కనుక మనం టెస్ట్ చేస్తే అది బాగా హైగా ఉంది అనంటే అక్కడ వాపుంది అన్నట్టుగా మనం చెప్పొచ్చనమాట. బట్ మెయిన్‌గా చాలా మంది పిల్లల్లో సింప్టమ్స్ చాలా క్లాసీ‌గా ఉంటాయి. బ్లడ్ టెస్ట్‌లు ఇవి ఏమి అవసరం ఉండదు. క్లినికల్‌గా మనం చూసి మమ్స్ అన్నది గుర్తుపట్టేట్టుగానే ఉంటాయి. మమ్స్ అన్నది మాక్సిమం పిల్లల్లో ఇట్ ఈస్ సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్. సెల్ఫ్ లిమిటింగ్ అంటే దానంతట అదే తగ్గుతుంది.
మెయిన్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి అంటే ఓరల్ ఇంటేక్ చాలా తక్కువ ఉంటుంది. డీహైడ్రేషన్‌లోకెళ్తారు. ఎస్పెషల్లీ పిల్లలు ఎవరైతే 5 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్లల్లోనూ. సో, వాళ్ళకి మనం హైడ్రేషన్ కాపాడతాము. పెయిన్‌కి మెడిసిన్ ఇస్తాము. ఫీవర్స్ కంట్రోల్‌కి మెడిసిన్ ఇస్తాము. మెయిన్‌గా సపోర్టివ్ కేర్ అది ఇస్తాము. కొంచెం మమ్స్‌తో పాటు కాంప్లికేషన్స్ జరగొచ్చనమాట. మమ్స్ మెనింగో ఎన్కెఫలైటిస్ అంటారు. తర్వాత మమ్స్ రిలేటెడ్ బ్రెయిన్ వాపు ఉండడము. తర్వాత మమ్స్‌తో పాటు ప్యాంక్రియాస్ ఏదైతే ఉంటదో ప్యాంక్రియాటైటిస్ రావచ్చు. మేల్స్‌లో అయితే టెస్టిస్ ఇన్ఫెక్షన్ మమ్స్ ఆర్కైటిస్ అంటారు. తర్వాత ఫీమేల్స్‌లో అయితే మమ్స్ ఊఫరైటిస్ అంటారు. అంటే ఓవరీస్ కూడా ఇన్‌ఫ్లేమ్ అవ్వచ్చు. వీళ్ళలో ఆ స్పెసిఫిక్‌గా మమ్స్ బ్రెయిన్ రిలేటెడ్ ఉంది అనంటే, బ్రెయిన్ వాపు ఉంది అనంటే, ఆ తరహాగా మనం ట్రీట్ జేసుకోవాలి. ఆ పిల్లలకి ఐసీయూ అవసరం పడుతుంది. బ్రెయిన్ వాపు తగ్గడానికి మెడిసిన్స్ అవసరం పడతాయి. ఫిట్స్ రాకుండా ఉండడానికి, ఫిట్స్ ఒకవేళ వస్తే మెడిసిన్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయన్నమాట. మమ్స్‌కంటూ ఒక యాంటీ వైరల్ అంటూ ఏమీ లేదు. ఇట్స్ ఆల్ అంతా సెల్ఫ్ లిమిటింగ్ అన్నమాట. సెల్ఫ్ లిమిట్ వాళ్ళు కోలుకునేంత వరకు మనం ఎంత మంచి సపోర్టివ్ కేర్ ఇస్తామో అంత బెటర్‌గా కోలుకుంటారు. మమ్స్ డిసీజ్ ప్రివెన్షన్ 2 లెవెల్స్. ఒక లెవెల్ వచ్చేసి వాక్సినేషన్. మమ్స్ వాక్సినేషన్‌ని మనం ఎంకరేజ్ చేయొచ్చు. ఇన్‌ఫాక్ట్ రీసెంట్‌లీ ఏదైతే మమ్స్ వాక్సిన్ ఉంటదో, మమ్స్ వాక్సిన్ హాస్ బీన్ ఫేజ్డ్ ఔట్. ఒకప్పుడు ఎంఎంఆర్ ఉండేది. అంటే మమ్స్, మీజిల్స్, రుబెల్లా. దాని నుంచి మీజిల్స్, రుబెల్లా వ్యాక్సిన్ కింద గవర్నమెంట్ వ్యాక్సినేషన్స్ మారాయి. సో, ఇప్పుడు మమ్స్ వ్యాక్సినేషన్ అనేది కొంచెం తగ్గింది. ఆ కవరేజ్ కూడా తగ్గింది. సో, ఔట్ బ్రేక్ అది వచ్చింది. సో, అది ప్రివెంట్ చేయడం కోసం మనం మమ్స్ వ్యాక్సినేషన్ కోసము వి కెన్ కౌన్సిల్ ద పేరెంట్స్. థట్ ఈస్ ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ ఒకవేళ వచ్చిన తర్వాత ఐసోలేషన్. సో, మెయిన్‌గా డ్రాప్‌లెట్ అండ్ కాంటాక్ట్ ఐసోలేషన్. డ్రాప్‌లెట్ ఐసోలేషన్ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్. కాంటాక్ట్ ఐసోలేషన్ అంటే మనం మాస్క్స్ అవి పెట్టుకొని యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్. బట్ రెస్పిరేటరీ సెక్రీషన్స్ అవి కనుక తగిలితే యూ నీడ్ టు మేక్ ష్యూర్ థట్ యూ నీడ్ టు వాష్ ద హ్యాండ్స్. కంప్లీట్ హ్యాండ్స్ వాష్ చేసుకొని దెన్ ఓన్లీ యూ నీడ్ టు డూ ద నెక్స్ట్ వర్క్ అన్నమాట. లేదంటే అది లోకల్‌గా యూనిట్‌లోనే లైక్ సమ్‌టైమ్స్ ఆ హెల్త్ కేర్ వర్కర్‌కి కూడా మమ్స్ అది రావచ్చన్నమాట.